నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక మ్యాట్రిమోనియల్ మ్యాటర్లో గౌరవ అలహాబాద్ ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ దామద్ రమేష్ ఒక తీర్పిచ్చారు. భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరికీ వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగింది. దురదృష్టవశాత్తు గత 13 సంవత్సరాల నుంచి విడివిడిగా ఉంటున్నారు. భర్త ఎంత చెప్పినా కూడా భార్యకు అలవట్లేదు. ఉద్యోగరీత్యా భార్య వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తుంది, భర్త వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా భార్య రావట్లేదు. భార్య అనడం ఏంటంటే, నాకు వరకట్నం గురించి వేధిస్తున్నాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు, నన్ను తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, కాబట్టి నేను రాలేను అని చెప్పి ఆవిడ అనడం. ఇతను అనడం, నేను తప్పు చేయలేదు, అంతా ఉట్టి ఎలిగేషన్స్తో పెడుతోంది అని. ఇంకా రాకపోతే ఈ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం ఫైల్ చేశాడు. క్రూయాలిటీ గ్రౌండ్, మెంటల్ క్రూయాలిటీ. నా భార్య నా దగ్గరికి రావట్లేదు, సంసారం చేయట్లేదు అని చెప్పేసి నాకు మ్యాట్రిమోనియల్లో నాకు మెంటల్ హెరాస్మెంట్ కింద విడాకులు ఇవ్వండి అని హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13(1)A కింద ఫైల్ చేశాడు. హిందూ మ్యారేజ్ యాక్ట్ అది హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు అనడం ఏంటంటే, ఇట్లా విడివిడిగా ఉంటూ అకారణంగా ఉంటే అది మెంటల్ క్రూయాలిటీ కింద వస్తుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఇర్రిట్రివబుల్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటి? ఇట్లా విచ్ఛిన్నం అయిన దానికి మనకి రీజన్ లేదు, క్రాజ్ లేదు, గ్రౌండ్ లేదు, కాబట్టి ఇది క్రూయాలిటీ గ్రౌండ్ కిందే వస్తుంది అని. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి? భార్యాభర్తలు విడివిడిగా చాలా ఏళ్ళు అకారణంగా ఉంటే అది మెంటల్ క్రూయాలిటీ కింద వస్తుంది, విడాకులకు దారితీస్తుంది. మనకి హిందూ సాంప్రదాయ ప్రకారము, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఇర్రిట్రబుల్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ గ్రౌండ్ లేదు, కాబట్టి ఇది మెంటల్ క్రూయాలిటీ కింద వస్తుంది అని ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది. థ్యాంక్ యూ.